బాలకోట గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్ గారు. సార్ మనకి ప్రతి తరం తరం మారే కొద్దీ అంటే దశాబ్దాలు మారే కొద్దీ కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది సమాజం. అంటే కొంతమంది దిగజారుతోంది అంటారు, కొంతమంది కొత్త పుంతలు తొక్కుతోంది అంటారు. దేనికంటున్నారంటే భాష కూడా అలాగా మారుతుంది రాజకీయాల్లో. దానికి పితామహులు కొంతమంది ఉన్నారు. బూతు మంత్రులు అని చక్కగా ముద్దుగా పిలుచుకుంటున్నాం. కొడాలి నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, ఇంకా కొంతమంది ఉన్నారనుకోండి. ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నారంటే అసలు ఏంటి సార్ వీళ్ళు మళ్ళీ వీళ్ళకి సీట్ గ్యారంటీనా, అసలు గెలిచే అవకాశం ఉందా, అసలు లోకల్ టాక్ ఎలా ఉంది? మీ మీరు చెప్పండి సార్ కొంచెం. కార్తీక్ గారు ధన్యవాదాలు. ఏమైనా పనిలో పనిగా కొడాలి నాని గారికి వల్లభనేని వంశీ గారి దగ్గర కూడా వరద స్టార్ట్ అయిందంటండి. వాళ్ళ దగ్గర కూడా నీళ్లు వస్తుంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఈ రెండు క్యారెక్టర్లు వైసీపీలో ఒంటికన్ను రాక్షసులండి. వీళ్ళకి ఒక్కనే ఉంటుంది. రాక్షసుల్లో కూడా రెండు కళ్ళు ఉన్న రాక్షసుల యొక్క ప్రమాదం వేరు, ఒంటికన్ను రాక్షసుల ప్రమాదం వేరు. పురాణాల్లో ఒంటికన్ను రాక్షసులు అంటే చాలా భయంకరమైన రాక్షసులు అని అర్థం. అలాగనే వీళ్ళు వైసీపీలో ఒంటికన్ను రాక్షసులు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవరండి అక్కడ. కొడాలి నాని గుడివాడలో గెలవడు, వల్లభనేని వంశీ గన్నవరంలో గెలవడు. జగన్మోహన్ రెడ్డి గారు సర్వే రిపోర్ట్లో జక్కనక్కర్లా, బాలకోట సర్వే రిపోర్ట్లో చెప్తుంది. ఎందుకు గిరుస్తారు సార్? ఏం చేశారని? బూతులు బాగా మాట్లాడారనే, లేదా పురంధేశ్వర్ గారి మీద నిందలేశారనే? ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఆ పార్టీలో ఉన్నంత కాలం దాన్ని జుపికారు, దాన్ని మోశారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని తిన్నారు. ఆయన బీఫారాలు ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు. పార్టీ మారగానే బీఫారాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అమ్మా బూతులు తిట్టే ప్రయత్నంలో చేస్తారు. వీళ్ళు మనుషులు కూడా కాదు అక్కడ నియోజకవర్గాలు. నాకు తెలిసి అయితే నాకు గుడివాడ, గుడ్మెన్పేట మా దళిత సోదరులు ఉంటారు. ఆ దళిత సోదరులు అందరూ చెప్తూ ఉంటుంటారు, కొడాలి నాని మనిషి కాదండి, అతను నిరక్షరాస్యుడు, అతనికి ఏం తెలియదు అనే చెప్తా ఉంటుంటారు. అందుకని వేల సీట్లు కూడా తిరిగే ప్రమాదం ఉంది. నియోజకవర్గాలు మారే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మీడియాలో పెద్ద ఎత్తున ఈ వార్తలు కూడా వస్తున్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 77 మందిని మార్చారు సార్. 77 మంది మార్చారు. అందులో మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే కొడాలి నాని అంతా, వల్లభనేని వంశీ అంత. వీళ్ళు చిన్న చిన్న పెట్టలే కదా. బూతులు మాట్లాడినంత మాత్రాన పెద్ద నాయకుడు కాదు కదా. ఏముంది కొడాలి నాని గారి దగ్గర? పైగుండె తీసి కారాకిల్లి వేసుకొని మాట్లాడటం తప్ప ఏముంది? క్యాష్నో డ్యాన్స్ చేయటం తప్ప ఏముంది సార్? గుడివాడలో ఏం చేసింది మాత్రం ఏముంది? వల్లభనేని వంశీ చేసింది ఏముంది? వల్లభనేని వంశీ ఒక 6 కార్లు నల్ల కారులు తిరగటం తప్ప, అక్కడ చేసి ఇక్కడ చేసి బినామీల పేరు మీద సంపాదించి దొబ్బారు. ఆస్తులు లేనట్టుగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఎందుకు లేవు ఆస్తులు? వంశీకి లేవా? కొడాలి నానికి లేవా? ఒక మూక సౌమ్యాన్ని పెట్టుకొని 10 మందిని పోగు చేసుకొని ఎదుటిపక్షం మీద రాళ్ళు వేయటం తప్ప, లేదంటే పైశాచికంగా దాడి చేయటం తప్ప ఏముంది? కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆ రెండు నియోజకవర్గాలు వీళ్ళు గెలవరు. అది జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలో తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. ఆయనే పిలిచి చెప్పాడు, అయ్యా మీ పరిస్థితి ఎట్టుంది భవిష్యవాణి. చిత్రగుప్తులు భవిష్యవాణి చెప్తా ఉంటుంటాడు యమధర్మరాజు దగ్గర, ఎవరి జాతకం ఏంటి అని. అలాగనే ఇలా భవిష్యవాణి కూడా చెప్పారు. మరి ఏం చేద్దాం, ఇటు పోతారు ఏంటి అని ఆ వెతుకులాట్లో ఉన్నారు. దాదాపు ఇప్పటికైతే నాకు తెలిసండి, రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి అవసాన దశ, ఇటువంటి పరిస్థితి దాపరించలేదండి ఆంధ్రప్రదేశ్లో. చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి, గెలిచిని ఓడిని, మళ్ళీ ఓడిని గెలిచిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వైసీపీ పార్టీకి 151 మంది నాకు బలం ఇచ్చారు, మందబలం ఉంది, గజబలం ఉంది, ఏనుగు బలం ఉంది అని తొడగొట్టిన పార్టీకి కేవలం 4 నెలల్లో, 55 నెలల్లో ఇలా బారులు తీరి ఎమ్మెల్యేలు, ఎంపీలు నమస్కారం పెట్టి ఇలా పలాయనవాదంగా పారిపోవటం అనేది ఇగో వైసీపీలోనే చూస్తున్నాం. ఇది కూడా గుణపాఠం కావాలి రాజకీయ పార్టీలకి. ఆన రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఉండవల్లి శ్రీదేవి కానీ, వసంత కృష్ణప్రసాద్ గారు కానీ, ఎంపీ కృష్ణదేవరాయలు గారు కానీ, కడప ఎంపీ సంజీవ్ కుమార్ గారు కానీ, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కానీ, రక్షణ నిధి కానీ, తిరువూరు
పెనమలూరు ఎమ్మెల్యే పాదసారథి కానీ, బాలశౌరి గారు కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ చూడండి సార్, చెప్తుంటేనే పేర్లు అలవోకగా వస్తుంది. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మోసిన వాళ్ళేగా భుజాల మీదకి వేసుకొని. అంటే ఒక 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 పార్టీ, ఒక ఒక నాయకుడు కనీసమైన ప్రజాస్వామిక విలువలు లేకపోకుండా నాయకులందరినీ కట్టడి చేస్తే, ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పేసి అని చించేస్తుందంటే ఏ పార్టీ కూడా ఉండదండి. కాకపోతే ఏంటంటే కాలక్రమంలో కొంత ఉన్నట్టుగా ఉంటారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దెబ్బకి, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వాళ్ళ అమ్మగారు చెల్లి గారే లేరండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అమ్మగారి చెల్లి గారే లేరు, ఇతరులు ఎలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చనుబాలు దాగిన షర్మిల గారే అన్న వ్యక్తిత్వం గురించి, అన్న హావభావాల గురించి, అన్న యొక్క అక్రమ పద్ధతుల గురించి, ఆయన పరిపాలన లోపభూయిష్టాల గురించి శరాలు సంధిస్తుంది. ఎవరుంటారు సార్? కాబట్టి చక్కని అవకాశం అండి ప్రతిపక్ష పార్టీలకి. ఇంత గొప్ప అవకాశం ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా రాదు నాకు తెలిసి అయితే. ఈ యొక్క వైఫల్యాలని, అంటే ప్రభుత్వ వైఫల్యాలని, దుర్మార్గాన్ని, అభివృద్ధి లేనితనాన్ని, బహుశా ఇందాక మీరు అన్నట్టుగా మా దళిత బహుజన కులాల్లో విదేశీ విద్యకుని కూడా తన నామధేయం చేసి రూపాయి బిల్లవ్వకుండా, విదేశీ విద్య కూడా అమలు జరపకోకుండా, ఓ దళిత బిడ్డ మీరు ఇందాక అన్నట్టు విమానాల్లో తిరగటం అంటే మాటలండి, ఒక విమానంలో విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయటం అంటే మాటలండి. అది ఎంత చేయూత? అలాంటి పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, ఈయన పేరు పెట్టుకున్నాడు. అలా చదివిన డాక్టర్ను కూడా, సుధాకర్ను కూడా మాస్క్ అడిగితే హత్యలు చేశాడు. ఇన్ని వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీలు తప్పనిసరిగా ప్రజల్లో తీసుకెళ్లాలండి. నేను అది కట్టా, ఇది కట్టా, ఇది చేశా, అది చేశా చెప్పనక్కర్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా కుదేలు చేసింది, ఈ కుదేలు అవటం మూలాన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల యొక్క భవిష్యత్తు, భవితవ్యం, బతుకు ఎలా విధ్వంసమైంది అనేది విడమరిచి చెప్పగలగాలండి. చెప్పేవాళ్ళు చెప్పాలి, చెప్పించే వాళ్ళ చేత చెప్పించాలి. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా కార్తీక్ గారు, ప్రతి వీడియో పెట్టనే. ఈ రోజు ఇప్పుడు మీ వీడియో కూడా ఐకాన్ వీడియో పెడుతుంటే సిద్ధం అని చెప్తే ముందు ఒక వీడియో వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిది. టీవీ5 పెట్టండి, సిద్ధం అని ఒక వీడియో వస్తుంది. ఏబిఎన్ పెట్టండి, సిద్ధం అని వస్తుంది. ముందు ఆయన 2 నిమిషాలు విన్న తర్వాతే వీడియో ఓపెన్ అవుతుంది. అంటే సోషల్ మీడియా మొత్తం కూడా హస్తగతం చేశాడు. మీరు చెక్ చేయండి. ఆల్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, సోషల్ మీడియా మొత్తం కూడా సిద్ధం అని చెప్పేసి ఆయన ఇచ్చిన వరాలు, ఆయన డైలాగులు ఇవే వస్తుంది. అంటే అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాడు. మళ్ళీ ఫోనుల్లో సంభాషణలు వస్తుంది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోనే వస్తుంది. వాడెవడో బండి మీద వెళ్తా కాల్ రాగానే ఏదో ఫోన్ వచ్చిందని గమని ఫోన్ ఎత్తాడు. మీ జగనన్న మాట్లాడుతున్నాడు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అరుస్తూ ఉంటుంటాడు. చూడండి ఎంత పబ్లిసిటీనో. మరి దీనికి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయో నాకైతే తెలియదు. కానీ అంటే తినగ వేము తీయనుండని చెప్పిన గొబ్బెలని ఒకడు ఉన్నాడు కదండి, 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ దగ్గర ఉంటాడు. వాడు హిట్లర్కి ఒక మాట చెప్తాడు, అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోద్దని చెప్పి చెప్తాడు. ఆ అబద్ధాన్నే నమ్ముకున్నాడు ఆయన. గొడ్డలు పెట్టి పరిస్థితి అదే కదండి. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు? ఎవరు నమ్మించాడు? తెలుగుదేశం వాళ్ళు చెప్పారని నమ్మించాడు. కోడికత్తి సీన్ ఎవరు చేశారు? తెలుగుదేశం వాళ్ళు చేశారని నమ్మించారు. చూడండి అబద్ధానికి ఉన్న ఇది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు చక్కనైన వాతావరణాన్ని వాడుకోవాలి, జాగరూకతగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఏదో మనకి కలిసేసాం, పొత్తులు పెట్టుకుందాం, ఏం పర్వాలేదు, ఓటు చేయలేదు, అందరూ మనకే వేస్తారనే అంటే వేస్తారు, వీరని కాదు. ఎన్నికల పద్ధతిలో జరగాలండి. ఎందుకంటే 4,8,00,000 మంది ఓటర్లు ఇచ్చే తీర్పు కార్తీక్ గారు. మీరు సమాజంలో కనుక భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న నాగరికతలు, భిన్న సాంప్రదాయాలు ఉన్నట్టుగా ఓటు చైతన్యం కూడా అలా ఉంటుందండి. కూలుడికి ఒక చైతన్యం ఉంటుంది, రిక్షాగాడికి ఒక చైతన్యం ఉంటుంది, హోటలుడికి ఒక చైతన్యం ఉంటుంది, మహిళకు ఒక చైతన్యం ఉంటుంది, ఓటు మీద చదువుకున్నోడికి ఒక చైతన్యం ఉంటుంది, మీలాంటి నాలాంటి వాళ్ళకి ఒక చైతన్యం ఉంటుంది. మనం రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, భావితరాల గురించి మనం ఆలోచిస్తాం. కానీ కూలినాలు చేసుకునే వ్యవసాయ కూలి ఏం ఆలోచిస్తాడు? వాడు బతుకుతెరువు గురించి ఆలోచిస్తాడు.
కానీ తీసుకెళ్ళగలగాలి, విషయాన్ని తీసుకెళ్ళగలగాలి, నచ్చ చెప్పగలగాలి. అన్ని అంశాలు పనిచేస్తాయి. ఆ దిశగా అప్రమత్తంగా చూడాలి. అందుకని రేపు జరగబోయే ఎన్నికల్లో కొడాలి నాని ఉండడు, వల్లభనేని వంశీ ఉండడు. వీళ్ళెవరు కూడా అసెంబ్లీకి వెళ్తారండి. ఇదే లాస్ట్ బ్యాటిల్. అసలు పార్టీ కనుక ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఉండదు సార్ వైసీపీ నాకు తెలిసి. హీ గో టు ది ఫారిన్ ఆర్ లండన్ ఆర్ అనదర్ ప్లేస్. ఉండడు జగన్మోహన్ రెడ్డి గారికి. రాజకీయాలు శాశ్వతంగా చేద్దాము, రాష్ట్రానికి మంచి చేద్దాము, రాష్ట్ర ప్రజలతోనే ఉందామనే భావం కనుక ఉంటే పరిపాలన ఎలా చేయడండి. పరిపాలన ఎలా చేయడు. ఎందుకంటే న్యాయస్థానాలు చెప్పినప్పుడైనా సరే, 101 సార్లు చెప్పినప్పుడైనా సరే, ఒక నిర్ణయాన్ని సరే వెనక్కి తీసుకుంటాడు. చూడండి, ఇవాళ కూడా చూసా, సెంట్రల్ ఆర్బీఐ కేంద్ర కార్యాలయం అమరావతికి శాంక్షన్ అయ్యి ఉంటే దాన్ని తీసుకెళ్ళిపోయి విశాఖపట్నం తరలిచ్చేస్తున్నాడు. అంటే ఇక అమరావతిలో ఏ కార్యాలయం ఉండకూడదని పగ. తెలుగు అకాడమీని తరలించాడు, కృష్ణా రివర్ బోర్డుని తరలించాడు, ఉర్దూ అకాడమీ తరలించాడు. అన్ని తరలించడమే. ఇప్పుడు ఆర్బీఐని తరలిస్తున్నాడు. ఏం తరలిస్తే ఆడాగిద్దిలే, మళ్ళీ లాక్కొని తెచ్చి మేము అమరావతిలో పెట్టుకుంటాం అనుకోండి. నేను తరలిస్తే ఆగిద్దేంటి? నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు అంత దూరం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే పాపాలు చేస్తే ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం వచ్చే ప్రభుత్వం చేయదంటవా? చేసి తీరుతాం. ఈ రోజున విదేశీ విద్యకి ఆయన పేరు పెట్టుకోండు, మేము ఉంచుతామా? గోల్డ్ ఓడగొట్టి మరి తీసేస్తాం. మరి అంబేద్కర్ పేరే పెట్టుకుంటాం. ఎన్టీఆర్ యూనివర్సిటీకి రామారావు పేరు తీసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టిండు. తెలుగుదేశం విలువకుంటారా? రాగానే ముందు మార్చేది అదే. అందుకని పగలతో, కక్షలతో, కార్పణ్యాలతో పరిపాలన చేసి తద్వారా ఒక సామాజిక వర్గాన్ని చంపేద్దాం, దాని మీద దాష్టికం చేద్దాం, తద్వారా మనం పరిపాలన చేద్దాం అని అనుకుంటే ఇలాగనే ఉంటుంది. కేసీఆర్ కూడా ఇలాంటి దుందుడుకు వాదం, అహంకారమే ప్రదర్శించాడు. కాల్చార్ ఆసుపత్రిలో పడ్డాడు. మరి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడంట. అసలు ప్రధానమంత్రికి వెళ్ళి ఇచ్చిన కట్టండి కేసీఆర్ గారు. ఇంకా కార్తీక్ గారు మీరు గమనించారు లేదు, దేశానికి ప్రధానమంత్రి అవుదామని కేసీఆర్ గారు ఇచ్చినేసిండు. అది మరీ జోకు. టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చిండు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గరికే పోతున్నాడు. అందుకని ఓడల బళ్ళు ఓడలు అవుతాయి. అది ప్రజాస్వామిక ప్రక్రియలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఒక అపూర్వమైన అవకాశం ఇది ప్రజాస్వామిక ప్రక్రియ. ఎవడో గొప్పోడు కాదు, ఎవడో కిందోడు కాదు, ఎవరికైనా ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో అవకాశాలు ఉంటాయని గుర్తించాలి. ధన్యవాదాలు సార్ బాలకోటి గారు.